ఏం కోరుకుంటున్నాం దేవుని నుండి? ఆలోచించండి. సొలొమోను ప్రార్థన చేశాడు, ఏమని? నాకు నీ ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని ఇయ్యి అని. దేవుడు ఏం చేశాడు? నీవు నీ శత్రువుల ప్రాణములనైనను వెండి బంగారములనైనను నన్ను అడగక జ్ఞానమును నువ్వు అడిగావు. నువ్వు అడిగినది నీకు ఇస్తున్నా, నువ్వు అడగకపోయినా అవన్నీ ఇస్తున్నా అన్నాడా? నీలాంటి రాజు ఇంతవరకు పుట్టలే, ఇక ముందు పుట్టబోడు. మనం అడిగే ఈవులు శ్రేష్టమైనవిగా, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రభువా, నాలో ప్రార్థన జీవితాన్ని వృద్ధి చేయి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నాలో ఆత్మీయత సన్నగిల్లిపోతుంది, నేను నీకు దూరం అయిపోతున్నా. చూడండి, చాలా మంది సంఘం మీద నిందలేస్తుంటారు, సేవకుల మీద నిందలేస్తుంటారు. సంఘం మీద, సేవకుని మీద నిందలు వేసే ముందు నువ్వు దేవునిలో ఎలా ఉన్నావో ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు పిచ్చోడు కాదు, తిక్కోడు కాదు. పిచ్చోడు తిక్కోడు అసలే కాదు దేవుడు. నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీ స్థితిగతులు వర్ధిల్లుతాయి. ఇది గుర్తుపెట్టుకో సింపుల్గా. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లకుండా, ప్రభువులో నువ్వు ఎదగకుండా, ప్రార్థనలో నువ్వు ఎదగకుండా, నాకు సౌఖ్యం కావాలి ప్రభువా, ఆరోగ్యం కావాలి ప్రభువా, ఆశీర్వాదం కావాలి ప్రభువా అంటే రాదు. నేను అందుకే మొత్తుకొని చెప్తాను, ఆదివారం ప్రార్థనలకు మానుకోవద్దు. ఆత్మ వర్ధిల్లాలంటే ఆహారం పెట్టాలి. ఆత్మ బలపడాలంటే ఆహారం కావాలి. నెలకొకసారి 2 సార్లు వచ్చే ఎట్లా బలపడుతుంది? రోజుకు 3 సార్లు తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే శరీరం బలహీనమైపోతుంది. అలాగ దేవుని నియమాన్ని బట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరములో మన కుటుంబం అంతా కలిసి దేవుని వాక్యం వింటే ఆత్మ బలపడుతుంది. ఈరోజు చెప్పిన వాక్యం రేపు వారం నేను చెప్పనుగా. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలు మళ్ళా మాట్లాడతాడా? మళ్ళా పొరపాటున చెప్పినా అంటే ఇంతకుముందు అప్పుడు చెప్పినాడు అన్నాని నిద్రపోతారు మీరంతా. ఎందుకంటే చెప్పిన వాక్యం చెప్తే ఎవరికి, విన్న వాక్యం వినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. తెలిసిన వాక్యమే కదా. కాబట్టి నీ ఆత్మను బలపరచడానికి దేవుడు ఈ వారం ఏ మాటలు సిద్ధపరిచాడో వాటి కొరకు ఆశతో పరిగెత్తుతూ రావాలి. దేవునిలో ఆత్మ వర్ధిల్లకుండా లోకములో మనము ఎంత ప్రయాసపడినా వర్ధిల్లలేము.